కన్ఫ్యూజన్ స్కిట్ చేయడంలో నేనే నంబర్ 1. కానీ ఆ నంబర్ 1 ని బ్రేక్ చేయడానికి ఇంకొక కన్ఫ్యూజన్ కాన్సెప్ట్ తో వచ్చేస్తున్నట్టున్నారు వెంకీ మంకీ అలాగే విత్ తాగుత్ రమేష్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం సార్. ఏమండి ఎంట్రీ సాంగ్ లో వస్తున్న దగ్గరికి రాగానే కళ్ళజోడు పెట్టారేంటండి? అంటే డాక్టర్ చెప్పారండి తలనొప్పి రాగానే కళ్ళజోడు పెట్టుకోమని. అయినా నేను ఇంత దూరం మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను తెలుసా? ఏంటి అది? ఈ రోజు మనకు పెళ్ళై సంవత్సరం అయిందండి. ఓ ఈ రోజు సంవత్సరికమా? ఏమండి దాని సంవత్సరికాలు దినాలు అనరు, మరి యానివర్సరీ అంటారు. వీటికేం తక్కువ లేదు. కానీ పెళ్లి కాక ముందు పెళ్ళైన తర్వాత మీ జీవితంలో ఏం మార్పు వచ్చిందండి? నా జీవితంలో కాదు, ఏ మగాడి జీవితంలో మార్పు రాదండి. ఎందుకంటే పెళ్లికి ముందు ప్రేమ ఖైదీ, పెళ్ళైన తర్వాత జీవిత ఖైదీ. జీవిత ఖైదీ. సరదా లోపలికి వెళ్దాం రా. పనోడు వానర్తో డాన్స్ చేసినట్టుంది. నమస్తే సార్, ఏం నా మొగుడు. బానే చెప్పా. ఆయనకి ఎందుకు చెప్తున్నావే? ఆయన మన పక్కింట్లో ఉంటారులేండి. సర్లే గానీ మీ అమ్మోళ్ళు ఎందుకో ఫోన్ చేశారంట? అవునండి, పండక్కి వెళ్దామని. అన్ని బస్సులన్నీ బుక్ అయిపోయినాయి, ట్రైన్లన్నీ బిజీగా ఉన్నాయి. ఇప్పుడు కుదరదని చెప్పు. లేదండి, హైవేకి వెళ్ళి లారీ ఆపితే లారీ మీద వెళ్ళిపోదాం. లారీ మీద నిన్ను తీసుకెళ్తాను, నన్ను తీసుకెళ్ళడం. సర్లే గానీ ఏమండి, నాకు డౌట్, ఆడవాళ్ళే శత్రువు అంటారు ఎందుకండి? నువ్వు ఊరు వెళ్ళినప్పుడు నేను ఎవరు నా అమ్మాయిని ఇంట్లో తెచ్చి పెట్టుకున్నాను అనుకో, ఏం చేస్తావే? చంపేను. అందుకే ఆడవాళ్ళని శత్రువులు అంటారండి. మరి మీరు ఊరు వెళ్ళినప్పుడు నేను ఎవరన్నా అబ్బాయిని తెచ్చి పెట్టుకున్నా అనుకోండి, మీరు చంపేస్తారా? నువ్వు చంపేస్తావు కదా ఫస్ట్, నాదాకా ఏడ రానిస్తావు అన్ని. లోపల పన్నాపట్ట ఏమన్నా ఉండి సావు. మేడం నమస్కారం మేడం. ఇంతకు చెప్పడం మర్చిపోయాను, మొన్నే కొత్తగా ఇల్లు కొన్నాను. ఈడు ఇంకా ఉన్నాడా జబర్దస్త్ లో? సిగ్గు లేదురా మళ్ళీ మానేసి మళ్ళీ రావడానికి? నీకు సిగ్గు లేదు పొద్దున్న వచ్చి కారు ఎక్కించుకొని తీసుకొని రావడానికి? పోరా పాత మరి చేసుకుంటావు అక్కడవే. వద్దులేదా? ఏమైంది? అవునండి. కాన్ఫిడెంట్ నేనేనా కాన్ఫిడెంటా? ఎందుకంటే ఇప్పుడు వాడి మీద గొడవకి వెళ్తాను నేను. కాన్ఫిడెంట్ అండి. అదిరా, టీమ్ లీడర్ అయితే సరిపోదు, మగాడు అవ్వాలి. ఏంటి కాన్ఫిడెంటా? కాన్ఫిడెంటే. ఎలా చెప్పావు? నువ్వు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో అందులో దీని ఎందుకు వదులుతారు నువ్వు? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. పులి రాబోతుందిరా. ఇక్కడ సింహం రాబోతుంది, చూడరా. చూద్దాం పద, ఎలా చూడరే. ఎవరు నాన్న? అదేటమ్మా పార్ట్నర్స్ లా ఉన్నారు. సరే నువ్వు లోపల పద. నాన్న ఇక్కడే పడుకో. ఇదిగో అసలే ఈ రోజు దసరా పండుగ నాన్న, నీకు కొత్త బట్టలు కుట్టించుకొస్తాను. మేడం నా కొడుకు నాతోనే ఉంటే ఇలానే అవమానాలు భరించాలి. అక్కడ పెట్టాను అనుకో, వాడిలానే కొద్దో గొప్ప యాక్టింగ్ చేసి 10 మందిలో సెలబ్రిటీ అవుతాడు. అందుకే నా కొడుకు వీని దగ్గర పెట్టి వీడి కొడుకు నేను పెంచుకుంటా. వాడు కొడుకు మేడం, నా కొడుకు ఇప్పుడు నా దగ్గర పెరిగాడు అనుకో, వాడు గొప్ప ఆర్టిస్ట్ అవుతాడు. వీళ్ళు ఇలా ఎంట్రీలని వాడికి డేట్లు లేకపోయినా కూడా ఇబ్బంది పెడతారు. ఇన్ని తీసుకెళ్ళాడు పెడతా. ఇప్పటికి యాక్టింగ్ రాదు కాబట్టి ఏడ పెడతా. పదలు అన్నా లోపలికి వెళ్ళిపోదాం. చిన్న నుండి ఒక్కడే ఉన్నావా? పడతాడు ఈడు అయ్యే లెక్కనే. కొన్ని రోజుల తర్వాత ఎరా ఇంకా ఉన్నావా? అబ్బో కొద్దిసేపు ఆగి ఎవరుంటారు ఎవరు పోతారు నీకే తెలిసిద్ది. అవును నీకు కొడుకున్నాడు కదా, ఇల్లు చూసి చాలా అవుతుంది. వసే బాబుని తీసుకోండి రా. నిన్ను కొడతా. బాబు అంకుల్ మా నాన్న కొడుతున్నాడు అంకుల్. అక్కడికి వచ్చి ఆడి చెప్తా. ఎందుకు సార్ పాపం పిల్లల్ని పట్టుకొని అలా కొడతారు? నా కొడుకు నా ఇష్టం, ఇలానే కొడతా. అనవసరంగా నా కొడుకుని ఆడి దగ్గరకు పంపించానే. వీడి కొడుకు నా దగ్గర ఉన్నాడు కదా, పక్క తెచ్చుకో. ఏమే కొడుకుని తీసుకొని రావే. తొన్నపోతులా ఉండి దెబ్బలు తగిలాయా? నీకేం సంబంధం? నా కొడుకు నా ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? సాటి టీం లీడర్ గా నీకుందే వీడి మీద సింపతి, నాకు లేదు. అప్పటి నుంచి ఇలాగే డైలాగులు మింగుతున్నావు. వాడు నా కొడుకు ఎలా చెప్పాలి? అయ్యో వద్దు కొట్టకు. పిచ్చి పిచ్చేసలే కలు. నా కొడుకు నా ఇష్టం.
అరే రమేష్, నాన్న కొట్టాడా నాన్న? అవునా నాకు కొట్టాడు. అయ్యో ఏం కాదు నాన్న. నువ్వు మా నాన్న అయినా బాగుండు, కొట్టకుండా ఉండేవాడు. అయ్యో నా కొడుక్కి నా నాన్న చెప్పుకోలేకపోతున్నా. కొన్నాళ్ళు ఓపిక పట్టే, ఓకేనా? జాగ్రత్త నాన్న. సరే నాన్న. నాన్న దెబ్బలు తగిలాయా? మీకు నాకే సంబంధం? కొన్నాళ్ళు ఓపిక పట్టు నాన్న. ఓపిక పడితే సేవలో టీమ్ లీడర్ ఇస్తారా నాన్న? సోలో టీం ఇస్తే చేస్తావా నాన్న? కొన్నాళ్ళు ఓపిక పడతాను. పట్టు మరి. అరే రమేష్, నాన్న మంచోడ్రా. లేదురా, మా నాన్న నన్ను కొడుతుండు. మీ నానే మంచోడు. లేదురా, మీ నానే మంచోడు. లేదురా, మీ నానే మంచోడ్రా. మీ నానే మంచోడు. నన్ను కొట్టాడు నాన్న. నన్ను ఎవరు కొట్టలేదు నాన్న. నేను పక్కింటి కొట్టాను నాన్న. నా కొడుకుని కొడతా. రేయ్ సార్ 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 ఎందుకు సార్ పిల్లల్ని అట్లా కొడుతున్నారు? మీ అబ్బాయిని కొట్టాడండి. పిల్లలన్నా కొట్టుకుంటారు సార్, పాపం దాంట్లో ఏం సార్? అమ్మాయిని ఎట్లా కొట్టావరా? నా కడుపును చెడగొట్టావు. అరే మనం గొడవలు ఆడుకోవద్దురా, మన ఇద్దరం ఆడుకుందాం. ఆడుకుందాం. కళ్ళు మూసుకో. నన్ను కొడతావా నువ్వు? నానా వాడిని కొట్టానా? గట్టి కొట్టావా? సిగ్గులేదారా అమాయకుని పట్టుకుని కొడతానికి? పిచ్చి పిచ్చేసాలైతే నరికేస్తా. కొట్టాడు అంకుల్ మీ అబ్బాయి. అనవసరంగా నా కొడుకు పాప ఈ ఏదో చేత తన్నులు తిన్నాడు. ఒక్కసారి వాడిని పిలుస్తా. బాబు నానా, నువ్వు పాప నా కోసం తన్నులు తిన్నావు కదా, ఇక్కడే కూర్చో, నీకు స్వీట్లు తీసుకొస్తా. కూర్చో, స్వీట్లు తెస్తా. స్వీట్ రాకెట్ చేసుకుంటా. నా కొడుకు ఏం చేస్తున్నాడో ఏంటో నా కొడుకు. బాబు నాన్నా, బాబు ఎక్కడున్నావు బాబు? ఇక్కడే ఉన్నా నాన్న. ఎక్కడున్నా అన్నా? చూస్తావా నాన్న? చంపేస్తా ఇంకోసారి పక్కింట్లోకి వెళ్ళామంటే. ఏ బొమ్మ బాగుంది. చాలు నాన్న, ఎప్పుడు ఏంటో అర్థం కావట్లా. పడుకున్నారా? పడుకుందాం, టైం అయింది. నా కొడుకుని చూసుకోవాలని నాకు ఆశగా ఉంది. అందరు పడుకున్నారు, వెళ్తా. నా కొడుకుని చూసుకోవాలి. నాన్నా, నాన్నా, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నన్ను ఒకసారి నాన్నని పిలవా? అమ్మా నాన్న పిలుస్తూ మాట్లాడు. అదేంటి మా ఆయనడి, మీరు ఇక్కడ ఉన్నారేంటి? నాకు తెలియదండి. సర్లేండి, ఆయన వచ్చేదా పడుకోండి. నాన్న, అంకుల్ అంకుల్ మీరేంటి ఇక్కడ? అంకుల్ కాదు నాన్న, నాన్న అని పిలవచ్చు. నువ్వు నాన్న అని పిలు. అవునా? నాన్న నాన్న మంచోడు. అమ్మా అమ్మా, ఇది నాకు ఇలాంటి నాన్నే కావాలమ్మా రేపు నుంచి. మీరేంటండి అక్కడ? మీకు ఒక నిజం చెప్పాలి. పోయిన దసరా రోజు నా కొడుకును బాగా యాక్టింగ్ రావాలని చెప్పి మీ దగ్గర పెట్టాను. అదే రోజు రాత్రి అక్కడ కొడుకుని ఇక్కడ కొడుకుని అక్కడ పెట్టాను. అంటే ఎవరి కొడుకు వాడి దగ్గర ఉన్నాడా? నువ్వని తెలియక నేను రోజు కొట్టానా? వాడైనా కొంచెం ఓకే, మధ్య బాగా చేస్తున్నాడు, ఎప్పటి నుంచో ఉన్నాడు. ఈడు నా కొడుక. నీ కొడుకు కాదని కొడుకునే పట్టుకుని కొత్త వీడు మనకు అద్దమ్మా. సరే లోపలికి వెళ్తారా? నాన్న, మీ ఇద్దరి మీద కోపాలు నా మీద తెచ్చు. సారీ రా, తప్పు చేశా. నేనే తప్పు చేశాను. లేదన్నా, నేనే తప్పు చేశాను. లేదురా, ఫస్ట్ కుర్రాన్ని మార్చింది నేను. అందుకే నేను పిల్లలు మార్చడం గురించి కాదు, నీ స్కిట్ లోకి వచ్చి. సో నేనైతే చాలా నవ్వుకున్నాను. ఫస్ట్ మన కృష్ణ భగవాన్ గారిని అడుగుదాం. వెంకీ, రమేష్ బాగుంది, చాలా నవ్వుకున్నాం. అది చాలా బాగా చేశారు, అందరూ చాలా బాగా చేశారు. ఎమాన్యుయల్ సూపర్ స్పాంటనిటీ, అందరూ బాగా చేశారు. ఆల్ ది బెస్ట్. ఇంద్రజ మ్యామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇము, సో హ్యాపీ టు సీ యూ హియర్ ఇన్ జబర్దస్త్. చాలా నచ్చింది, బాగా నవ్వుకున్నాం మేమిద్దరం. వెరీ గుడ్, ఎంటర్టైనింగ్ స్కిట్, గుడ్.